బిగ్ బాస్ లో జరిగిన శేఖర్ భాష ఎలిమినేషన్ అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు. హాయ్ హలో సలాం నమస్తే వణకం, నేను మీ సపోర్టర్ సాయి. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ లో శేఖర్ భాష ఎలిమినేషన్ అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే కరెక్ట్‌గా చెప్పాలంటే అసలు బిగ్ బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేదే శేఖర్ భాష. ఓడియమ్మ! అట్లాంటిది శేఖర్ భాష ఎలిమినేషన్ అవ్వడం నాకు అర్థం కావట్లేదు. శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం నాకే కాదు, హౌస్ మేట్స్ కూడా చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే అసలు ఈ బిగ్ బాస్‌లో కొంచెం అంతో ఇంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నదే శేఖర్ భాష వల్ల. సో తనను కూడా పంపించేస్తే అసలు నిజంగా బిగ్ బాస్ ఇదైతే కరెక్ట్ కాదు. అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లు అంటే ఇంతలా ట్విస్ట్ ఉంటది అనుకోలేదు. శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. నేనే కాదు చాలా మంది ఫీల్ అవుతున్నారు. అవునా కాదా కింద కామెంట్ చేయండి. శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే కరెక్ట్ కాదని చెప్పి. ఎందుకంటే కరెక్ట్‌గా చెప్పాలంటే జెన్యూన్‌గా ఆడాడు. అండ్ అలాగే కొంచెం డల్ అయినా సరే చాలా ఫెయిర్‌గా ఉన్నాడు. ఎవ్వరిని ఏమనకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా కరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తి శేఖర్ భాష. ఈ ఉన్న బిగ్ బాస్ అందరిలో కూడా. సో, అలాగే తన కామెడీ అనేది టైమింగ్ చాలా చాలా బావుంటది. అది నిజంగా చెప్పాలంటే వల్గర్ లాంగ్వేజ్ ఉండదు. ఎవ్వరిని కించపరిచినట్టు ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా మాట్లాడతాడు. ఆ కామెడీ నిజంగా చెప్పాలంటే అటువంటి కామెడీ మనం ఇప్పుడు